వర్షం మరి నెలకి అయిపోద్ది గంట గ్యాప్తో కాబట్టి కొలిసి అవన్నీ 12 డబ్బాలు ఈ 12 ట్యాంకులకి. మరి మందు కూడా కొద్దిగా ఎక్స్ట్రా అయింది. ఇది అంతా 100 60 లేక గ్యాస్ వస్తా ఉంది. ఒరిజినలేనా? కిసాన్ 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 ఉంటుంది. వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా కట్టమని కప్పుడు చేశారు. ఇప్పుడు మన రైతు ఈ వెరైటీకి ప్రస్తుతం మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. నల్లి పక్క సేల్లో ఉంది కానీ దీంట్లో పెద్దగా లేదు. ఫ్లవరింగ్ మీద ఉంది. ఒక కాపు అయితే అడుగు కాపు కాసింది. మన రైతు మందు కొడుతున్నారు. ఈరోజు తారీఖు 24 డిసెంబర్ 2024. మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. అయితే నల్లి నల్లతరపురు మన లానో దెబ్బకి చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. అయితే ఇప్పుడు మంచి పూత మీద ఉంది. సో అందుకని ఇప్పుడు మీరు ముందు చూసే ఉంటారు మ్యారినో, ఐరిస్ మ్యారినో, ఫ్యాంటాక్ ప్లస్. అయితే గ్రోమోలోడ్ లేదంట, కిసాన్ వాళ్ళది ఇచ్చాడు. సో ఖాతా కాబట్టి తప్పదు. మీరేం చేస్తారు? మెయిన్గా డెలిగేట్ మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. ముసుగ్గా ఉంది కాబట్టి అటు పూత రాలకుండా కొంచెం సమస్య పెరగకుండా డెలిగేట్తో మరియు ఫ్యాంటాక్ ప్లస్ మ్యారినో. పోయినసారి దీనికి హార్టీ క్యాబ్ కూడా కొట్టడం జరిగింది. ఎకరానికి 1/2 లీటరు హార్టీ క్యాబ్. ఏరిస్ నుంచే హార్టీ క్యాబ్ కూడా కొట్టడం జరిగింది. తోట బాగా బురదగా ఉంది. సో లోపల బాతి కాదు, ఎందుకంటే ఇంతకుముందే నీళ్లు పెట్టారు. సో నేను ధరలాంబడి చూపిస్తాను. సో ఇట్లా ఉన్న మన రైతులు ఎవరైనా సరే ఇట్లా నల్లి తగ్గుగా ఉండి క్వాలిటీ తగ్గకుండా మళ్ళీ మన కాపు రావాలి అని అనుకుంటే, అంటే వచ్చింది నల్లి కూడా ఆ లానవ దెబ్బకి. తర్వాత మొన్న కాయకులుడు కూడా ఉంది. మొన్న ఎందుకు మందు కొట్టి లానవ తర్వాత అలెక్టో మరియు హార్టీ క్యాబ్ కొట్టడం జరిగింది ఒక 5 రోజుల క్రితం. చూడండి ఎంత క్లియర్గా ఎంత బాగుందో. అలెక్టాను హార్టీ క్యాబ్ కొట్టిన తర్వాత హార్టీ క్యాబ్లో మనకి నేను చెప్పాను వీడియో కూడా, బోరాను, కాల్షియం, నైట్రోజన్ ఈ 3 ఉంటాయి. 7% ఉంటుంది. బోరాను 0.75, కాల్షియం 7.5% ఉంటుంది. నైట్రోజన్ కూడా అంతే ఉంటుంది. సో అవి కొట్టడం వల్ల తోటకి మంచి రంగు సంతరించుకుంటుంది. కొంచెం గ్రోత్కి, క్వాలిటీకి, మొక్క ఫుడ్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీని మీద లానవో కొట్టిన తర్వాత, అలెక్టో కొట్టిన తర్వాత ఇప్పుడు డెలిగేట్. తోట క్వాలిటీగా నీట్గా ఉంది కాబట్టి డెలిగేట్ కొట్టడం జరుగుతుంది. కొట్టమని చెప్పాను. ఇక డెలిగేటు లానవా కూడా ఉంది. లానవా జమీందార్కి వేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను, అది కూడా వీడియో పెడతాను. మరి అడుగు కాపు కాసిందా అంటే కాసిందండి, అడుగు కాపు కాసింది. కొంచెం పెళ్స్ మీద ఉన్నాయి కాబట్టి చేయదగిలితే పులక్క నిరుగుతున్నాయి. పండితే కానీ మనందరి కంటికి క్లియర్గా కన్ను అందు, కంటికి కనపడుతుంది. పూత పింద దీనికి అన్ని మంచి మందులు వేసాం. అలెంటోలు, లానోవాలు. దీని నిండా కాయలే. సో ఇది ఇట్లా ఉన్న ప్రతి రైతు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి రైతు మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి.
ఏది డెలిగేటు. అంటే ఇట్లా ఉంటేనే నల్లి తగ్గిన తర్వాత, తామర పురుగు తగ్గిన తర్వాత, అంటే నేను చెప్పిన మందులు లానాబో, అలెక్టో, న్యూట్రిషన్ వల్ల ఎక్కడ డ్యామేజ్ లేదు, ఎక్కడ ఎటువంటి మైనస్ లేవు, తోట బాగా వచ్చింది. అందుకని బయోలకు బాకుండా కొంచెం టెక్నికల్లే నిదానంగా చూసి జాగ్రత్తగా వాడి కొట్టుకుంటే ఇన్ టైంలో సరిగా పడితే ఇట్లాగే మనకి కాపు కూడా సరిగా ఉంటుంది. సో అంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడు ఈ నెల మొత్తం వేరు కాబట్టి కొంచెం మంచి మందులే వాడాలని నేను మన రైతులని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వాడిన వాళ్ళు చాలామంది హ్యాపీ, కొంచెం కాపించుకున్నారు. మరి రేట్లు అంటావా 14 నుంచి 15, 16 ఉంది. సో చూడాలి, రేట్లు ఇంక్రీజ్ అయితే ఆశతోనే ఉన్నారు. మన రైతులు కొద్దిగా చలించి కొంచెం రైతు ధర్నాలు చేయడానికి కూడా ఎవరు మన ఆంధ్రాలో తక్కువ అండి. చేసినా ఇది అవ్వదు, ఎందుకంటే ఎక్స్పోర్టు మెయిన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ లేదు, ఆర్డర్స్ లేవనే కారణాలు చెప్తూ ఉంటారు. మనకు తెలియదు ఏం కాదు ఆ విషయం. సో ఒక రైతు సంఘాలు కూడా పోరాడాలి, గట్టిగా ఫోకస్ పెట్టి చేయాలి. ముందు వ్యవసాయ అధికారులు కూడా మనకన్నా ముందు వాళ్ళే ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేయాలి మరి రైతుల కన్నా, ఎందుకంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. రైతు సంఘాల అధినేతలకు కూడా వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ. మనం ఎంత రోడ్డెక్కి చేసినా మన రైతులకి మన మాట వినరు కదా, అది. సో ఇది కాపైతే కాసింది బాగానే ఉంది. ఇట్లా ఉంటే ప్రతి ఒక్కరు ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.